ఇది జంపు స్కేరు హారర్ కాదు. ఇది మెదడులోకి ఎక్కి భయపెట్టే సినిమా. ఒక ఊరు పొగతో కప్పబడి ఉంటుంది. రోడ్లు లేవు, మనుషులు లేరు. కానీ భయం మాత్రం ప్రతి అడుగులో ఉంటుంది. ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా సైలెంట్ హిల్. వీడియో స్టార్ట్ అవ్వక ముందే ఒక మాట, ఇలాంటి సినిమాలు మిస్ అవ్వకూడదు అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ తప్పక చేయండి. థ్యాంక్ యూ. ఈ సినిమా కథ ఓ చిన్న అమ్మాయితో స్టార్ట్ అవుతుంది. ఆ అమ్మాయి పేరు షారోన్. నిద్రలో సైలెంట్ హిల్ అని అరుస్తూ ఉంటుంది. తన తల్లి రోజు ఈ అమ్మాయిని కాపాడాలి అని నిర్ణయించుకుంటుంది. ఆ సైలెంట్ హిల్ అనే ఊరికి వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్ళగానే రోడ్డు డిసపేర్ గా ఉంటుంది. ఫాగ్ స్టార్ట్ అవుతుంది. పోలీసు యాక్సిడెంట్ అవుతుంది. ఎంటీ టౌన్ ఉంటుంది. అక్కడ నుంచి అసలు నరకం మొదలవుతుంది. సైలెంట్ హిల్ అంటే సాధారణ ఊరు కాదు. ఇది ఒక శాపగ్రస్త పట్టణం. ఇక్కడ పాపాలు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు. చీకటి, పొగ, సైరన్ సౌండ్. సైరన్ మోగితే ప్రపంచం మారిపోతుంది. రాక్షసులు బయటికి వస్తాయి. మనిషి పాపం బయటపడుతుంది. ఇక్కడ కనిపించే మాన్స్టర్స్ అన్ని మనుషుల పాపాల ప్రతిరూపాలు. ఈ సినిమా చూసిన తర్వాత మర్చిపోలేరు. ముఖం కనిపించదు. పెద్ద ఇనుప ఆయుధం నడుస్తూ వస్తే గుండె ఆగిపోతుంది. ఇది సాధారణ రాక్షసం కాదు. ఇది శిక్ష. తప్పు చేసిన వాళ్లకు మరణదూత. ఈ సినిమాలో మిగతా క్రియేచర్స్ కూడా ఎలాంటి CGI ఫీలింగ్ ఇవ్వవు. నిజంగా భయపెడతాయి. ఈ సినిమా క్లైమాక్స్ లో మతం పేరుతో జరిగిన అఘాయిత్యాలు, అమాయకులపై చేసిన క్రూరత్వం, దానికి వచ్చిన ప్రతీకారం. సైలెంట్ హిల్ చెబుతున్న మెసేజ్ ఒక్కటే: పాపం చేసిన వాడిని భగవంతుడు క్షమించవచ్చు, కానీ సైలెంట్ హిల్ కాదు. క్లైమాక్స్ సీన్స్ చూస్తే మాత్రం భయము ప్లస్ షాక్, సైలెన్స్, గూస్ బంప్స్ గ్యారంటీ. ఇది కామన్ హారర్ కాదు. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అయితే అసలే కాదు. ఫిజికలాజికల్ హారర్ లవర్స్, డార్క్ కాన్సెప్ట్ ఫ్యాన్స్, రియల్ ఫియర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే సైలెంట్ హిల్ మోస్ట్ వాచబుల్ మూవీ ఇది. నా రేటింగ్ వచ్చేసి 4/5. ఇలాంటి బెస్ట్ హారర్ మూవీ రివ్యూస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ లో మూవీ పేరు చెప్పండి. షేర్ చేసి సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మరింత భయంకరమైన సినిమాతో మళ్ళీ కలుద్దాం. ఇంతకంటే ఇంకా బెస్ట్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి అందరూ. థ్యాంక్ యూ.